అప్పుడప్పుడు నమస్తే తెలంగాణలో కొన్ని వార్తలు బాగా రాస్తారు. చూద్దాం ఇది ఒకసారి దీని గురించి. బీసీ బిల్లులపై కాంగ్రెస్ దోఖా గ్యారంటీ హ్యాండ్సప్ అన్నారు. 42% కోటా బాధ్యత బీజేపీది అన్న పొన్నం. ఆయన ఏమంటాడు, బీజేపీ ఆయన అసలు ఇది సాధ్యం కాదురా భయ్ అంటాడు. వాళ్ళకి అసలు ఇష్టం లేదు బీజేపీ వాళ్ళకి ఫస్ట్ నుంచి. రిజర్వేషన్లపై చిత్రీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఢిల్లీలో కోటా కోసం హడావిడి చేయాలని నిర్ణయం. 5, 6, 7 తేదీల్లో మంత్రులు ఎంపీలతో ఢిల్లీకి, 7న జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపు. ఏకాభిప్రాయంతో ఆమోదించిన మంత్రివర్గం. ఎరువుల కొరత, పునాసా కరువు కారణాలతో ప్రభుత్వంపై రైతుల వ్యతిరేకత చర్చ. కోటా లేకుండా ఎన్నికలకి వెళ్తే నష్టమని వాదన. కోటా ఉండేళ్ళినా నష్టమే, మీకు పెద్ద విషయం అది అర్థం కావట్లేదు. కానీ సరే, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. భవిష్యత్తు కార్యాచరణ ఢిల్లీ మీదనే భారం మోపింది. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్ళాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్ళి అక్కడే లాబింగ్, ధర్నాలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు, గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాపై చర్చ జరిగింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో స్థానిక సంస్థలపై ఎలా ముందుకెళ్లాలి. 5వ పేజా అనేవి చర్చించారంట. సో కులగణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో న్యాయపరమైన చిక్కులున్నాయి. 50% పరిమితిని తొలగించకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం అసాధ్యమని న్యాయ నిపుణులు చెప్పినట్టు సమాచారం. ఇందుకోసం గతంలో సుప్రీంకోర్టులో వీగిపోయిన వివిధ రాష్ట్రాల కేసులను న్యాయ నిపుణులు ప్రస్తావించినట్టు సమాచారం. నిపుణుల సూచనలలో భవిష్యత్తు కార్యక్రమంపై మంత్రులు తర్జన భర్జన పడ్డట్టు సమాచారం. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుంటూ మన చేతిలో అంతవరకు చేశామని, కేంద్రం అడ్డుకుంటే మనం ఏం చేస్తామని వ్యాఖ్యానించారు. ఇదే మాట వస్తుందండి రేపు ఇదే మాట వస్తుంది. మన చేతిలో అంతవరకు మేము చేసాం, కేంద్రం అడ్డుకుంటుంది. దీంతో బీసీ రిజర్వేషన్ల అమలు బాధ్యతను బీజేపీ మీదకు నెట్టాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించినట్టు తెలిసింది. అసెంబ్లీలో ఆమోదించి పంపిన 2 బీసీ బిల్లులు కూడా ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని, ఎలాగూ బంతి కేంద్రం కోర్టులోనే ఉంది కాబట్టి రిజర్వేషన్ల అమలు బాధ్యతలు కూడా బీజేపీ మీదే పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రజా వ్యతిరేకత అధిగమించడానికి ఢిల్లీలో రాజకీయ హల్చల్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అందుకోసం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లాలని మంత్రివర్గ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ 3 రోజులు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలవడంతో పాటు ఇండియా కూటమి మద్దతు కోరాలని నిర్ణయించింది. చాలా మంచి విషయం అండి మీరు చేసిందంతా కూడా. కానీ చాలా ఒక జీవితకాలం లేట్ అయింది. మీరు తెలుసా? చట్టపరంగా రిజర్వేషన్ల అమలుకు సాధ్యం కానప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిద్దామని సీఎం రేవంత్ రెడ్డి సూచన చేసినట్టు సమాచారం. సీఎం సూచనలు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. బీసీలకు ఇంతకాలం ఆశపెట్టి తీరా ఎన్నికల వేళ పార్టీపరమైన రిజర్వేషన్లు అంటే బీసీ నుంచి వ్యతిరేకం వస్తుందని వారు చెప్పారంట. 42% రిజర్వేషన్ల అంశం కొలిక్కొచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని, అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయిద్దామని సూచించినట్టు సమాచారం. ఇప్పటికే ఎరువుల కొరత, పునాసా కరువు తదితర కారణాలతో రైతులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత భావంతో ఉన్నారని, దీనికి తోడు బీసీ రిజర్వేషన్ లేకుండా మొండి చేతితో వెళ్తే నష్టపోతామని, క్షేత్రస్థాయిలో పరాభవం తప్పదని పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలు తెలుస్తుంది. మంత్రుల సూచనతో ఏకీభవించిన సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు కొలిక్కొచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్దామని, అప్పటి వరకు ఎన్నికలు వాయిదా వేద్దామని ఏకాభిప్రాయానికి వచ్చారంటండి. వీళ్ళంతా బీసీ మంత్రులు లెక్క చేయని సిపిఆర్ఓ అంట. సెక్రటేరియట్ సాక్షిగా సిపిఆర్ఓ మల్సూర్ బీసీల మంత్రులను అవమానించారని విమర్శలు ఎత్తున్నాయి. మంత్రివర్గ సమావేశం సోమవారం రాత్రి 8 గంటలకు ముగిసింది. బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధాన ఎజెండా కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించాలని బీసీ మంత్రులు సూచించారు. దీంతో బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ కలిసి మంత్రి వాకిటి శ్రీహరి ఛాంబర్లో కూర్చున్నారు. మీడియాకు వెల్లడించాల్సిన అంశాలను వీరికి సిపిఆర్ఓ మల్సూర్ బ్రీఫింగ్ చేయాల్సి ఉంది. అయితే సిపిఆర్ఓ మాత్రం బీసీ మంత్రులే కదా అని సమావేశం ముగిసిన వెంటనే తన బాధ్యతను వేరొకరికి అప్పగించి వెళ్ళిపోయినట్టు బీసీ మంత్రులు గుర్తించారు. ఆయన కోసం దాదాపు 50 నిమిషాల పాటు ఎదురు చూసిన మంత్రులు ఓపిక నశించి మీడియా సమావేశాన్ని రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చారంట. కానీ జరిగిందిగా మీడియా సమావేశం తర్వాత
మరి దీంట్లో నిజానిజాలు ఎంతో తెలియదు. నమస్తే తెలంగాణ రాసినవి అన్నీ నమ్మలేం మనం. సరే, విషయం ఏంటంటే వాట్ ఎవర్ అండి. విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, చివరికి ఏం చేస్తారంటే వాళ్ళు వీళ్ళు కొట్టుకొని మా చేతిలో ఏమీ లేదు, ఖచ్చితంగా ఇంకో వారం రోజుల్లో రేవంత్ రెడ్డి నుంచి వచ్చే మాట ఏంటంటే, మా చేతుల్లో ఏమీ లేదు, మేము చేయాల్సిందంతా చేసాం, బీజేపీ ఆపుతుంది, బీజేపీకి ఇష్టం లేదు, బీజేపీ చెప్తేనే అవుతుంది, కానీ మాకు బీసీలంటే వల్లమాలిన ప్రేమ ఉంది, పొంగి పొర్లుతుంది బీసీలపైన మాకు ప్రేమ, అందుకని మేము పార్టీ పరంగా 47% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని రేవంత్ రెడ్డి చెప్తాడు చూడండి. తొందరలోనే ఖచ్చితంగా చెప్తాడు చూడండి రేవంత్ రెడ్డి.